ప్రతి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, సర్పంచ్ గా గెలిచి మీరేమనుకున్న అభివృద్ధి చేస్తా అంటున్నా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ ఇల్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తగ్గిన ఏమి ఇయ్యను. మీకు బిల్లు రావు. ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు, మీరు నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్ లో ఓడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు. ఆ మాటలు మాట్లాడుతున్నారు. అవి చూసుకునే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి ప్రవర్తనలు అన్ని చేస్తా ఉన్నారు. దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం 56 మంది, వారితో పాటు వాళ్ళ చేరుతున్న 4 ఇండిపెండెంట్ సర్పంచులు ఉన్నారో 60 మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు. సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు. మీకు ఒక విషయం అవగాహన ఉండాలి. అవగాహన ఏముండాలి అంటే, భారతదేశంలో మనకు 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, 5 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటది, హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటది, జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటది, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉంటది, మంచిర్యాలలో మంచిర్యాల జిల్లా పరిషత్, ఆసిఫాబాద్ లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటది. దాని కిందికి వస్తే మండల పరిషత్తు, ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ. అంటే 5 అంచెల్లో గ్రామ పంచాయతీ మీద మండల పరిషత్తు, దాని మీద జిల్లా పరిషత్తు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద కేంద్ర ప్రభుత్వం. ఇట్లా 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో, ఆయనకు మంత్రిమండలి ఉంటుందో, అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో, స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఇవాళ ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు. రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకోవాలా. తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా.